అంతర్జాతీయ క్రికెట్ మండలి మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య సత్సంబంధాలు పూర్తిగా క్షీణించాయనడానికి తాజా పరిణామాలు స్పష్టమైన నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న 100కు పైగా బంగ్లాదేశ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ నిరాకరించడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. అసలే భారత్లో మ్యాచ్లు ఆడేందుకు భద్రతాపరమైన సాకులు చూపుతూ బంగ్లాదేశ్ మొండికేయడం, ఆపై ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకొని బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్కు అవకాశం కల్పించడంతో ఇప్పటికే ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మీడియా ప్రతినిధులపై ఈ విధమైన ఆంక్షలు విధించడం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ వ్యవస్థను అంతర్జాతీయ వేదికల నుండి ఐసీసీ క్రమంగా దూరం పెడుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. భద్రతా ముప్పులు ఉన్నాయన్న బంగ్లాదేశ్ వాదనను ఐసీసీ యొక్క స్వతంత్ర భద్రతా విభాగం పూర్తిగా తోసిపుచ్చినప్పటికీ తమ పంతాన్ని వీడకుండా తటస్థ వేదికగా శ్రీలంకలో ఆడతామని బంగ్లాదేశ్ పట్టుబట్టడం ఈ వివాదానికి మూల కారణమైంది. ఈ మొండి వైఖరి వల్ల కేవలం జట్టు మాత్రమే కాకుండా దేశంలోని క్రీడా జర్నలిజం కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. సాధారణంగా ద్వైవార్షిక టోర్నీలలో జట్లు తలపడడం సహజం. కానీ రాజకీయ మరియు భద్రతా కారణాలతో ఒక అగ్రశ్రేణి జట్టును ఐసీసీ అధికారికంగా తొలగించడం అనేది అరుదైన మరియు కఠినమైన చర్య. శ్రీలంక వంటి తటస్థ దేశంలో తమ మ్యాచ్లను నిర్వహించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసినప్పటికీ ఐసీసీ తన నిబంధనలకు కట్టుబడి భారత్లోనే టోర్నీని నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఐసీసీ నియమించిన నిపుణుల కమిటీ భారత్లో భద్రతపై ఎటువంటి లోపాలు లేవని తేల్చి చెప్పిన తర్వాత కూడా బంగ్లాదేశ్ వెనక్కి తగ్గకపోవడం వారి దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. మీడియా అక్రిడేషన్ల నిరాకరణ అనేది కేవలం సాంకేతిక నిర్ణయం మాత్రమే కాదని, అది బంగ్లాదేశ్ బోర్డు పట్ల ఐసీసీకి ఉన్న ఆగ్రహాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల వందలాది మంది జర్నలిస్టుల వృత్తిపరమైన అవకాశాలు దెబ్బతినడమే కాకుండా బంగ్లాదేశ్ ప్రజలకు తమ జట్టు లేకపోయినా కనీసం టోర్నీ సమాచారాన్ని అందించే వనరులు కూడా కరువయ్యాయి. బోర్డు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల ఆటగాళ్లు, అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు అందరూ కలిపి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.